ఓం అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట మిత్రులందరికీ దాసోహం అండి. పూర్వం రామాపురం అనే ఊరిలో ఒక గురువుగారు ఉన్నారు. ఆయనకు ఒక శిష్యుడు ఉన్నాడు. అతడు ఆశ్రమంలో ఉంటూ గురువుగారికి శుశ్రూష చేస్తూ ప్రశాంతంగా కాలం గడుపుతున్నాడు. కొంతకాలానికి ఆ గురువుగారి దగ్గరికి ఇంకో శిష్యుడు కూడా వచ్చి చేరతాడు. ఇద్దరూ భక్తిగా గురువుగారికి శుశ్రూషలు చేసుకుంటూ ఉన్నారు. ఒకరోజు మధ్యాహ్నం సమయంలో గురువుగారు దూర ప్రదేశం నుండి తిరిగి వచ్చి బడలిక చేత చాప మీద కాసేపు పడుకొని విశ్రాంతి తీసుకున్న ఊరు వచ్చిన బడలిక తగ్గలేదు. ఆయన తన మొదటి శిష్యుని పిలిచి, ఒరేయ్ నాయన, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కొంచెం సేపు వత్తరా అని పిలిచాడు. మొదటి శిష్యుడు అలాగే గురువుగారు అంటూ గురువుగారిని సేవిస్తూ ఉండగా రెండవ శిష్యుడు గురువుగారితో, మహాత్మా, ఇతడు పాతవాడు, చాలా కాలం నుండి తమకు సేవ చేస్తున్నాడు, బోరుడంత పుణ్యం పూటగట్టుకున్నాడు. నేను ఇంతవరకు మీ పాదసేవ చేసుకునే భాగ్యమే నాకు దక్కలేదు, కాబట్టి మీ పాదసేవ భాగ్యం నాకు ఇవ్వండి అంటూ ప్రార్థించాడు. మొదటి శిష్యుడు కోపంతో, గురువర్య, మీరు ఇతని మాటలు వినకండి, కొత్తగా వచ్చాడు, కాళ్ళు ఒత్తడం సరిగా తెలియదు, అనవసరంగా మీకు బాధ ఎక్కువ అవుతుంది, నేనే మీ పాదాలు ఒత్తుతాను అంటాడు. ఇరువురి మాటలు విన్న గురువుగారికి శిష్యులిద్దరినీ రాజీ చేయటం కష్టం అనిపించి కాసేపు ఆలోచించి, మీరిద్దరూ తగువులు పడకండి, భగవంతుడు నాకు 2 కాళ్ళు ఇచ్చాడు కదా, మీరిద్దరూ చెరొక కాలు పంచుకొని సేవించండి అని చెప్పి పడుకున్నాడు. శిష్యులిద్దరూ గురువుగారి మాటలకు సంతోషించి చెరొక కాలు పంచుకొని గురువుగారికి శుశ్రూష చేస్తున్నారు. ఒకరోజు పొరపాటున ఒకరు ఒత్తుతున్న కాలు పక్క కాలుకి తగిలింది. అంతే, అవతలివాడు కోపించి ప్రతీకార చర్యగా తాను ఒత్తుతున్న కాలుని అమాంతం ఎత్తి అవతల కాలు మీదకు విసిరేశాడు. ఇద్దరూ నా కాలు కొడతావా అని అవతలివాడు, నా కాలును కొడతావా అని యువతలివాడు, ఇద్దరూ కోపంతో దెబ్బలాడుకుంటూ గురువుగారి యోగదండం తీసి గురువుగారి కాలు మీద కొట్టాడు. గురువుగారి కాళ్ళు 2 చప్పగా నాశనం చేశారు. గురువుగారి బాధతో, మీరిద్దరూ నా కాలని దెబ్బలాడుకుంటున్నారు, 2 కాళ్ళు నావేగా, తెలివి తక్కువ దద్దమ్మల్లారని తిట్టి ఇద్దరిని అవతలికి పొమ్మన్నారు. సంఘంలో కొందరు జనులు ఒకరితో ఒకరు ఇట్లానే కులమతాల పేరిట, ధనిక భేదాల పేరిట పోట్లాడుకుంటూ ఉంటారు. నిజానికి ప్రపంచం అంతా భగవత్ స్వరూపమే అని భావిస్తే సంఘంలో పోట్లాటలు, దోపిడీలు ఉండవు. ఒకరినొకరు ద్వేషించుకొనుట, హింసించుట ఉండవు. అందరూ ఐకమత్యంగా సంతోషంగా ఉండాలని ప్రార్థిద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై గోవింద.